పోయిన వీడియోలో చెప్పిన శ్రీ వారాహి డైరీ ఫామ్లో ఆవులు కొన్నట్టుంటే ఒక శుభవార్త అని చెప్పిన. ఇండియాలో మన భారతదేశంలో ఎక్కడ లేని ఆఫర్ అని కాదు, ఒక బాధ్యత, ఒక రైతులు నష్టపోవద్దని ఒక ఆలోచనతో చెప్తున్నా. నా డైరీ ఫామ్లో ఆవులు ఎవరైతే తీసుకుంటారో 1 year వరకు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. 1 సంవత్సరం పాటు ఆవు చనిపోతే 72,000 రూపాయలు మీ అకౌంట్లో పడేటట్లు ఈ డైరీ ఫామ్ చేస్తుంది. రైతులు కూడా ఎప్పుడు కూడా నష్టపోవద్దని ఈ డైరీ ఫామ్ యొక్క లక్ష్యం. కాబట్టి మీరు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరైనా ఆవులు కావాల్సి ఉంటే డైరెక్ట్ నా డైరీ ఫామ్కు విజిట్ చేయండి. మీకు ఫస్ట్ సెకండ్ లాక్వేషన్లో ఆవులు ఖచ్చితంగా మీకు ఇప్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఆవు చనిపోతే 72,000 రూపాయలు. ఒకవేళ నా దగ్గర ఆవు తీసుకుపోయిన తర్వాత టీస్ ఫెయిల్ 4 తీసుకుంటాయి కదా, 4 పాలు వచ్చే రంధ్రాలు ఉంటాయి కదా, ఏదైనా రంధ్రం ఫెయిల్ అయిపోయి 3 దాంట్లో పాలు వచ్చి 4 దాంట్లో పాలు రాకుంటే 1,00,000 రూపాయలు ఆవు తీసుకెళ్తే 25,000 రూపీస్ రిఫండ్. ఒకవేళ నేను ఇక్కడ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆవు 10 లీటర్ పాలు ఇస్తుందన్నా అన్న తర్వాత మీ ఊరికి వెళ్ళిన తర్వాత పాలు ఇవ్వకుంటే 2 లీటరే పాలు ఇచ్చింది అనుకుంటే మాటల్లో మాట్లాడుకోలేవు. డైరెక్ట్ నా డైరీ కార్డుకి చూసినారు కదా, నా డైరీ కార్డుకి రండి, ఆవు తీసుకొని రండి, బాడీగా కిరాయి కూడా నేనే కట్టుకుంటా, ఆవు వేరే ఆవు తీసుకొని వెళ్ళండి. ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆవు సెలక్షన్ పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు కూడా మంచి ఆవు అందేందుకు అవకాశం ఉంటుంది. ఈ చేయడం వల్ల మీరు ఎప్పుడు కూడా నష్టపోనికి అవకాశం ఉండదు. ఇంకా మీ మెయింటెనెన్స్ ప్రాబ్లమా, దాని గురించి వీడియో చేస్తా, మెడిసిన్ నుంచి వీడియో చేస్తా, చాలా వీడియో చేస్తా. కాబట్టి రైతులు కూడా ఆలోచించాలి, సక్సెస్ వైపు ఆలోచించండి. అనుభవం లేకుండా డైరీ ఫామ్లోకి రాకండి, అనుభవంతో రండి. ప్లీజ్ రిక్వెస్ట్, మళ్ళీ చెప్తున్నా, అనుభవం ఉంటే రండి. అనుభవం లేకుంటే న్యాచురల్తోనికి వచ్చి కనీసం ఒక 2 రోజులు 3 రోజులు ఉండి కోచింగ్ లాగా తీసుకొని ఏంది డైరీ ఫామ్ అంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది. డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా అతి తక్కువ ధరలు దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఎనీ ప్రాబ్లం డైరీ ఫామ్ గురించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా సమాధానం నేను చెప్తాను ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.